తిరుపతిలోని బైరాగి పట్టణ వద్ద కొత్తగా మద్యం షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హాస్టల్ విద్యార్థులు స్థానికులు మద్యం దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. మద్యం షాప్ ఏర్పాటు చేయరాదని విద్యార్థులు స్థానికులు చేపట్టిన నిరసనకు సిపిఐ నాయకులు మద్దతుగా పలికారు. సంబంధించి షాప్ షాప్ కూడా ఎక్కడ దూరంలో ఎక్కడ పెట్టుకోమని వచ్చింది తప్పిస్తే ఈడ పెట్టమంటారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిద్ధార్థ కాలేజ్లో. మాకు ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ఇక్కడే హాస్పిటల్ ఉంది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ చాలామంది గర్ల్స్ ఇంకా ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు మేము ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ వెళ్తాం. బస్ మాకు అక్కడ టర్నింగ్ దగ్గర వస్తుంది, పార్క్ దగ్గర టర్నింగ్ దగ్గర వస్తుంది. రోజు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ వెళ్తాం కాబట్టి ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మేము రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ ఈవినింగ్ టైమ్సే తెచ్చుకొని వేరే దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ తాగుతున్నారు. ఇప్పుడు బ్రాందీ షాపే ఇక్కడ పెడితే ఇక్కడ చాలామంది తాగుతారు, అది మాకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో మేము వద్దని చెప్పి ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం అయితే మేము ఎప్పుడు ఆపం. మీరు ఎప్పుడైతే బ్రాందీ షాప్ ఇక్కడ నుంచి తీస్తారో మేము అప్పుడైతే ఉద్యమాన్ని ఆపుతాం. మేము ఇక్కడ 3 years నుంచి ఉన్నాము. ఇక్కడ మా హాస్టల్, మేము బీటెక్ చదువుతున్నాను సిద్ధార్థ కాలేజ్లో. ఇక్కడ మేము ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాకు హాస్టల్ పెట్టి మాకు సేఫ్టీ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మాకు హాస్టల్ అనేది పెట్టారు. ఇక్కడ హాస్పిటల్ ఉంది, బ్యాంక్ ఉంది, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా కాలేజ్ బస్సుల దగ్గర నుంచి స్కూల్ బస్సుల నుంచి అన్నీ వస్తున్నాయి. డోక్రా బ్యాంక్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ప్లస్ ఇక్కడ మా పేరెంట్స్ మమ్మల్ని ఎందుకు చేర్పించారంటే సేఫ్టీ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. అది ఏదైనా కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అలాంటిది. ఇప్పుడు ఈ వైన్ షాప్ వల్ల మాకైతే చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇంకా ముందు ముందు మేము చాలా అయితే ఫేస్ చేస్తాము. అందుకనే మేము ఇప్పుడు వద్దని నిరాకరిస్తున్నాము. దీనివల్ల మేము ఎంత దూరమైనా పోరాడుతాము. దీక్షిత, నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ 110 members మేము హాస్టల్లో ఉంటున్నాము. 3 years నుంచి ఉంటున్నాము. మాది వేరే ఊరు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామంటే ఇక్కడ బాగుంది, ఇక్కడ మేము అన్నీ చాలా బాగున్నాయి అని ఉంటాము. ఇక్కడ ఏమంటే మొన్నటి వరకు ఇక్కడ చికెన్ షాప్ ఉండింది, ఇప్పుడు ఏమంటే బ్రాందీ షాప్ పెడదామని అనుకుంటా ఉన్నారు. దానివల్ల ఉమెన్స్కి సేఫ్టీ అసలు లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ పరిస్థితులు ఉమెన్స్కి ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేసి. ఈ టైంలో ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే మా హాస్టల్ ఉమెన్స్కి కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సో మేము కోరేది ఏమంటే బ్రాందీ షాప్ పెట్టుకోండి, లేదంటే ఈ ఇక్కడైతే పెట్టద్దండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు మహిళలు, వాళ్ళకి ఏమైనా జరుగుతుంది. సో మీరు జరిగితే ఎవరు ఉండరు కదా. మా పేరెంట్స్ మమ్మల్ని దగ్గర పంపించారు అంటే మేము చాలా సేఫ్గా ఉంటామని నమ్మకంతో పంపించారు. ఇక్కడ చూసి వాళ్ళు ఏదైనా మాకు మళ్ళీ చేయాల్సింది ఏమైనా చేస్తారా, ఏమైనా జరిగిందే అనుకో ఎవరు రెస్పాన్సిబిలిటీ. సో సార్, మేము ఎమ్మెల్యే గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ కోరడం ఏమంటే ఇక్కడ బ్రాందీ షాప్ అయితే పెట్టనియద్దండి సార్.